ఎంతోమంది ఇష్టంగా తినే కుల్ఫీని అస్సలు హడావిడి లేకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఒక 25 నుంచి 30 వరకు కాజు తీసేసుకొని నీట్‌గా వాష్ చేసేసి 2, 3 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసి, ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసి అలా చిక్కని పేస్ట్‌లా చేసి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించేసి ఒక మందపాటి గిన్నె తీసేసుకొని అందులోకి 1 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. అవి పొంగుకొచ్చిన తర్వాత గరిటెతో బాగా కదిపేయాలి. ఒకవేళ మీ దగ్గర ఫుల్ క్రీమ్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే అవి చిక్కబడడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంతే. ఈ పాలు కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి మనం ఇందాక చేసి పెట్టుకున్న కాజు పేస్ట్‌ని అయితే ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇంకా కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసేసుకోండి. నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఇంకా బాగా గరిటెతో కదుపుకుంటూ ఉండాలండి, అడుగు పట్టకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఇంకా కొంచెం చిక్కగా అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లబెట్టేసేయాలి. కంప్లీట్‌గా చల్లగా అయిన తర్వాత ఒక జ్యూసర్ మిక్సీ జార్‌లోకి వేసేసుకొని అరకప్పు వరకు బెల్లం వేసుకొని ఇలా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా నురగ వచ్చింది కదా, ఇలా బాగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత కుల్ఫీ మౌల్డ్స్ ఉంటే ఈ కుల్ఫీ మౌల్డ్స్‌లో వేసేసుకోండి. ఒకవేళ ఇవి లేకపోతే స్టీల్ గ్లాసులు ఉంటాయి కదండీ, ఇంకా ఆ స్టీల్ గ్లాస్‌లో వేసేసి పైన సిల్వర్ పేపర్ పెట్టేసి చిన్న హోల్ పెట్టి స్టిక్ పెట్టేస్తే సరిపోతుంది అంతే అండి. మీకు ఏది అవైలబుల్‌లో ఉంటే అందులో వేసేసుకొని డీప్ ఫ్రీజ్‌లో ఒక 8 అవర్స్ వరకు పెట్టేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఫ్రీజ్ చేసేసాను. ఇంకా వీటిని మనం ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకోండి. వాటర్ తీసేసుకొని అందులో ఒక 1 మినిట్ పెడితే సరిపోతుంది. హాఫ్ మినిట్ లేదు అంటే 1 మినిట్ పెడితే ఈజీగా వచ్చేస్తుంది. క్యాప్ తీసేసి ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుందన్నమాట అంతే. చూసారు కదండి ఎంత ఈజీనో ఈ కుల్ఫీ చేయడం. ఇంకా కుల్ఫీలు అయితే చాలా రకాలుగా చేసుకోవచ్చు. అవి కూడా అయితే నేను తప్పకుండా వీడియోస్ అయితే చేసేస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒకటైతే చేశానండి, నా ఛానల్లో ఉంది. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. మీరు కూడా అయితే తప్పకుండా ఈ కుల్ఫీని ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.